మేము ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయంలో చూసుకునేటట్టయితే కనుక 1949 రాజ్యాంగ సభలో పండిత్ ఠాకూర్ భార్గవ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఒక వ్యక్తిని కనుక పోలీసులు పట్టుకుంటే ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉంటే కనుక ఆ వ్యక్తి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి, తాను ఏకాకి అయిపోతాడు, ఈ రాజ్యం మొత్తం కూడా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఉంటుంది, ఆ వ్యక్తి అత్యంత భయభ్రాంతుడై ఉంటాడు, అతనికి సపోర్ట్ గా ఎవరు ఉండరు. కాబట్టి ఈ అరెస్ట్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి 1949లోనే ఈ భార్గవ్ గారు చెప్పిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగము, చట్టము ఎలా చేయాలి, అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, ఒక నేరం జరిగినప్పుడు ఏం చేయాలని స్పష్టంగా నిర్దేశిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని వీళ్ళు మార్కాపురం దాకా వెళ్ళి అరెస్ట్ చేసి, అరెస్ట్ కూడా కాదండి, అక్రమంగా నిర్బంధించి తీసుకుని వచ్చారు. అక్కడి నుంచే నేరం బిగినైంది. అసలు అక్రమ నిర్బంధం ఎలా చేస్తారు? వీళ్ళు ఏ హక్కుతో ఒక వ్యక్తి అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరించి అక్కడి నుంచి ఎలా తీసుకొస్తారు? మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అతి తీవ్రంగా అతన్ని హింసించారు. హింసించి అతన్ని చంపేసి డెడ్ బాడీని తీసుకెళ్లి బస్ స్టాండ్ లో పడేసి మళ్ళీ వీళ్ళే ఒక లెటర్ ని మున్సిపాలిటీకి ఇచ్చి ఒక అనాథ శవం ఉందని చెప్పి వీళ్ళే వెళ్ళి మళ్ళీ దాన్ని తగలబెట్టేశారు. ఇది అత్యంత తీవ్రంగా ఖండించే తగ్గిన విషయం. ఇందులో సిఐని ఒక్కతన్నే నిందితుడిగా చేర్చారు. సిఐ ఒక్కతనే కాదండి నిందితుడు, ఇతనితో పాటు ఈ మార్కాపురం దాకా వెళ్ళి ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా చేర్చాలి. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఎవరెవరు మొత్తం డ్యూటీస్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చాలి. వాళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చి వాళ్ళందరినీ కూడా విచారిస్తే కనుక నిజంగా ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఒకటి ఉంది సార్. అంటే లీగల్ ఫ్రేమ్ లో మీరే చెప్పగలరు, మీరు వెంకటేశ్వర గారు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ చేర్చాలంటే ఆ రోజు ఎవరో కూర్చుంటే పాపం రైటర్ కూర్చుంటాడు, ఆయనకు సంబంధం ఉండదు, ఆయన వెళ్ళడు, ఆయన కూడా చేస్తే ఇప్పుడు ఆయన రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఇది నాకు సంబంధం లేదని వస్తారు కదా బయటకు ఆయన. అదే ఇప్పుడు అలా సంబంధం లేని వాళ్ళని చేరిస్తే ఆ రోజు స్టేషన్ లో కూర్చుని ఉంటాడు రైటర్, ఆయన్ని కూడా చేరిస్తే ఆయన నిజం చెప్తాడు, బాబు నాకు సంబంధం లేదు, నేను కాదు చేసింది, ఫలానా ఫలానా వాళ్ళు చేశారు, ఆ రోజు ఇలా జరిగింది కాబట్టి నాకు సంబంధం లేదు, నన్ను వదిలేయండి, ఆయన నిజం చెప్తాడు. కాబట్టి ఆ రోజు అసలు ఈ అక్రమ నిర్బంధం తీసుకున్న దగ్గర నుంచి ఈ బూడిద చేసేదాకా ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు నాగరాజు ఆయన పెద్ద సిఐ, ఆయన పవర్ఫుల్ సిఐ, రౌడీజాన్ని అణిచేశాడు. కరెక్ట్, అది నీ పనయ్యా. నువ్వు రౌడీజాన్ని కానీ గంజాయిని కానీ బ్లేడ్ బ్యాచ్ ని కానీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీది, నువ్వు చెయ్యి. విత్ ఇన్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్, ఐపీసీ వీటి పరిధిలో నువ్వు చేయాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఆయన చాలా ఆరోగెంట్. ఈవెన్ పిటిషనర్స్ ఎవరైనా వెళ్ళినా, పిటిషనర్స్ తరఫున న్యాయవాదులు వెళ్ళినా సరే చాలా దురుసుగా ఒక నియంతలాగా, ఒక అహంకారి లాగా మాట్లాడాడని చెప్పేసి నేను విజయవాడ అడ్వకేట్స్ ని ఫోన్ చేశాడు అంటే నాకు వచ్చిన సమాచారం. ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి, నువ్వు ఏదో కొంతమంది రౌడీల్ని కొంతమందిని ఎవరిని అంచివేశాడు కాబట్టి ఈయన హత్య చేసిన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు తీసినా సమర్థించాలి అనే వాదన కరెక్ట్ కాదు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులుగా ఆయన ఉన్నాడు, ఆయన గతంలో ఏం చేశాడు, 19 మందిని ఆయన ఎన్కౌంటర్ చేశాడు. 19 మందిలో 16 ఎన్కౌంటర్లు అవి వాస్తవం కాదు అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తేల్చింది. ఆ కేసుల్ని కూడా మా గుంటూరుకి సంబంధించిన భువనగిరి చంద్రశేఖర్ గారు, ఆయన అతి గొప్ప న్యాయవాది, ఆయన స్వర్గస్థులయ్యారు, ఆయన పోరాడి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన దారుణం చేశాడని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు. 16 మందిని చంపేశాడు. మరి ఆయన చర్య తీసుకోవాలి కదా, తీసుకోకుండా గవర్నమెంట్ వదిలేసింది. అంతెందుకు, ఇప్పుడు నత్వాని ఉంది, ఈ కాదంబరి నత్వాని విషయంలో ఆయన ఏం చేశాడు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. నేను మన ప్రభాకర్ గారి ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను, నిన్న మీరు ఏ విధంగా అయితే కృష్ణలంకి వెళ్ళి సాయి కుటుంబ సభ్యులు ఎలా మీరు పరామర్శించారో, కాదంబరి నత్వానిని కూడా మీరు పిలిపించి మీరు పరామర్శించండి, అమ్మ నీ విషయంలో ఇలా జరగటం రాదు అని. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ గతంలో కనుక చూస్తే ఒక 20-25 సంవత్సరాల క్రితం అదే విజయవాడలో 2 ఎన్కౌంటర్స్ జరిగాయి.
ఆ ఎన్కౌంటర్ జరిగితే ఈ సిట్ స్టాండ్ ఏదో కమిటీలు వేస్తే ఈ సిట్ స్టాండ్ కమిటీలన్నీ క్లీన్ చిట్ ఇచ్చాయి పోలీస్ అధికారులకు క్లీన్ చిట్ ఇస్తే అది చివరికి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇదిగోండి నేను తీసుకొచ్చా జడ్జిమెంట్ ఆగస్టు 7, 2024 లో జడ్జిమెంట్ ఇస్తూ ఈ సిట్ స్టాండ్లు ఇవన్నీ కుదరవు, వీటిని నమ్మడానికి వీల్లేదు, ఇది నేరం చేశారా లేదా అనేది కేవలం కోర్టు మాత్రమే తెలుస్తుంది, ఆ కోర్టులోనే తేల్చాలి అని చెప్పి మొత్తం ఈ విషయం మొత్తాన్ని కూడా మళ్ళీ కింద కోర్టుకి ట్రయల్ కోర్టుకి రిమాండ్ చేసిన విషయం. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రభుత్వంలో ఉన్నామనో లేకుంటే మన కులానికి సంబంధించిననో లేదా మెహర్బానీ కోసమో పోలీస్ అధికారులని వీళ్ళని సమర్థించడం మంచిది కాదు. ఈ రోజు ఎవరో ఒక వ్యక్తికి జరిగింది, రేపు పొద్దున్న మనం దీన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ చేయకపోతే ప్రతి ఒక్కడికి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మనకు రాజ్యాంగం మనం ఎందుకు రాసుకుంటాం, మనం చట్టాలను ఎందుకు తయారు చేస్తున్నాం, రాజ్యాంగాన్ని చట్టాన్ని మనం రాసుకున్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలి. నేరస్తులు ఎందుకు పెరిగిపోతున్నారు?